అందరికీ నమస్తే. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ ఏమైంది? ఏమైందో ఇక్కడ స్పీకరే లేట్ చేసినని చెప్పేసి కోర్టుకు పోతే కోర్టులో తీర్పు రిజర్వ్ అయిపోయి నెల మీద 20 రోజులైంది. నెల మీద 20 రోజులు అంటే 50 రోజులైంది. ఈడే లేట్ అయిందని కోర్టుకు పోతే ఆడ కూడా తీర్పు రిజర్వ్ చేసేసి 50 రోజులైంది. అంతకుముందు విచారణ జరిగింది, అక్కడ కూడా సేమ్ లేట్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎందుకు ఆగిపోయింది? ఇక అసలు ప్రజాస్వామ్యం ఇవన్నీ ఉంటాయి కదా. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి అందరికి సంబంధించిన కేసులు ఇవి. ఒక సింగిల్ పర్సన్కి సంబంధించిన కేసు కాదు ఇది. మొత్తం దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ అయ్యే కేసు. దేశవ్యాప్తంగా పార్టీ మారే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎవరు ఏ పార్టీలకు పోయినా వర్తించే ఒక పెద్ద సంచలనమైన కేసు ఇది. కానీ ఏమైందో అసలు ఇప్పటిదాకా సప్పుడే లేదు. తీర్పు రిజర్వ్ చేసి 50 రోజులైంది. అక్కడ గవర్నర్కు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్ లైన్లు పెట్టిండ్రు. 3 నెలలు. 3 నెలల్లో గవర్నర్కు అయిన బిల్లు యాక్సెప్ట్ చేయడమా, రిజెక్ట్ చేయడమా, యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. రాష్ట్రపతి కూడా 3 నెలలే టైం పెట్టింది, కోర్టే పెట్టింది, సుప్రీంకోర్టు. తీరా చూస్తే సుప్రీంకోర్టే ఇప్పుడు పెండింగ్ పెట్టుకొని కూర్చున్నది 10 మంది ఎమ్మెల్యేల కేసును. ఈ అంశం మీద మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి హైకోర్టు కూడా చాలా స్పీడ్గా చేసేటప్పుడేమో చాలా స్పీడ్గా విచారణ జరిగింది. హైకోర్టు కూడా అసలు 1 మంత్లోనే 14 టైమ్స్ విచారణ చేసింది. సరే, హైకోర్టు ఒక 2 మంత్స్లో తేల్చేసింది. ఒక 2 మంత్స్ పీరియడ్లో హైకోర్టు సింగిల్ బెంచు, డబుల్ బెంచు ఏదైనా ఉంటే మీరు సుప్రీంకోర్టు తెలుసుకోమని చెప్పేసింది. సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టులో విచారణ స్పీడ్గా జరిగింది. విచారణ మంచిగా జరిగింది. ఎక్కువ డిలే తీసుకోకుండా, ఆడ కూడా లక్షల కేసులు ఉంటాయి కానీ డిలే తీసుకోకుండా టైం టు టైం ఎమ్మడెమ్మడే హియరింగ్స్ తీసుకొని విచారణ జరిపింది. ఆ స్పీడ్ చూస్తే అసలు వీళ్ళ గుండె ఆగిపోయింది. సుప్రీంకోర్టు స్పీడ్ చూస్తే ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల గుండె ఆగిపోయింది. ఇంత స్పీడ్ ఉంది కోర్టు, ఇది అయిపోయేటట్టుంది, ఇవాళ రేపో తెంచేస్తట్టుందని. తీరా చూస్తే తీర్పు రిజర్వ్ చేసి గవాయి గారు జస్టిస్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఏప్రిల్ 4, 2025 నాడు తీర్పు రిజర్వ్ అయింది. ఏప్రిల్ 14 గవాయి గారు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు తీసుకున్నారు. కేసు విచారించింది గవాయి గారే, ఇప్పుడు తీర్పు చెప్పాల్సింది గవాయి గారే. కానీ తీర్పు వస్తలేదు. అంటారు కదా ఏదో చట్టానికి న్యాయానికి సమరంలో అని, అట్లా ఇది అక్కడనే ఇరకపోయినాయి. ఆ సమరంలో రిలాక్స్ అయినారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు సుప్రీంకోర్టు హియరింగ్ జరిగినప్పుడేమో ఇక ఎలక్షన్ వస్తుందని చెప్పేసి కొద్దిగా ఆవేశపడి, ఉరుకులాడి, గుండె దడబుట్టి, ఎంబడెంబడి శంకుస్థాపనలు చేసి ఇక ఇదేమో అవుతుందని అదైనరు. ఇప్పుడు డిలే అయిపోయింది. న్యాయశాస్త్రంలో ఒక సూత్రం ఉంటుంది. నేను కూడా లాస్ట్ మినిట్ కాబట్టి నాకు కూడా కొద్ది తెలుసు. జస్టిస్ ఈజ్ డిలేడ్, జస్టిస్ ఈజ్ డినైడ్. అంటే ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయమే అని అర్థం. దానివల్ల లాభం లేదు, ప్రభావితం ఉండదు. వీళ్ళు 5 ఇయర్సే, వీళ్ళు జీవితకాలం ఎమ్మెల్యేలు గారు కదా. 5 ఇయర్స్ పోతే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇప్పటికే పార్టీ మారిన వాళ్ళు అందరికన్నా ముందు మారింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు. ఎప్పుడు మారిండు ఆయన? ఎప్పుడో పోయిన సంవత్సరం మార్చి. ఇప్పుడు మార్చి పోయి ఏప్రిల్, మే అయింది. లాస్ట్కు సుప్రీంకోర్టు పోయిన తర్వాత కూడా డిలే అయితే ఇక తర్వాత డినైయే మిగులుతుంది. ఏం మిగులుతుంది? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మీరంతా ధైర్యంగా ఉండండి, ఎలక్షన్స్ రావు, ఏం రావని. అది విన్న ప్రతి ఒక్కరికి ఏమనిపించిందంటే చట్టం లేదా, న్యాయం లేదా, అంటే కేవలం చట్టం పేదలకేనా? పేదలకు మాత్రమే న్యాయం ఉంటుందా, చట్టం ఉంటుందా? వీళ్ళందరికీ చట్టాలు చుట్టాలా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చదువుకున్న వాళ్ళంతా అనుకున్నారు. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు లాలో ఉన్న ప్రకారమే 2/3 చేరితేనేమో అసలు ఎవరు సుప్రీంకోర్టు మెట్లెక్కే అర్హత కూడా లేకుంటుండే బీఆర్ఎస్కి. అంటే 26 మంది కనుక జాయిన్ అయితే, అప్పట్లో 28 ఉండేది ఫిగరు, ఒక కంటోన్మెంట్ సీట్ పోయింది కాబట్టి 26 మంది కనుక జాయిన్ అయ్యి ఉంటే అసలు ఈ కోర్టుకు పోవడానికి అర్హత కూడా లేదు ఎవరికి. కోర్టుకు పోతే కూడా సింగిల్ అటెంప్ట్లో కొట్టేస్తారు, ఇది చట్టం ప్రకారం ఏముందని. అది కాలేదు కాబట్టి కోర్టుకు పోయినారు.
కోర్టుకు పోయిన తర్వాత హియరింగ్స్ జరిగిపోయి అన్నీ జరిగిపోయి అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఈ చట్టాలు న్యాయాలు ఎటుపోతో కూడా తెలియదు. మనం సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్నట్టు కాదు. అంటే న్యాయం కోసం వెతకడం అంతే. ఒక న్యాయం కోసం మాట్లాడడం. ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అయింది కదా. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ రావు ఏం రావు అన్నాడు. ఇంకా అదే నిజమా? అదే కరెక్టా? అదే కరెక్ట్ అయితే ఇక చట్టాల మీద గౌరవం కూడా పోతుంది ఒకవేళ అదే కనుక జరిగితే. ఈ 5 years వీళ్ళ టైం పీరియడ్ వీళ్ళు జాయిన్ అయిపోయి సంవత్సరం పైన అయిపోయింది. సంవత్సరం మీద 2 నెలలు 3 నెలలు అవుతుంది. అంటే దగ్గర దగ్గర 14 నెలలు 15 నెలలు అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చే 18 నెలలు అయింది. ఇక ఇట్లా డిలే చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తూ ఉంటారు. ఎవ్రీ మంతు అన్యాయం బతుకుతూ ఉంటుంది. ఇక దీన్ని చూసిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వం వస్తే ఈ దీనిలోకి పోయినారు, రేపు నాడు ఇంకో ప్రభుత్వం వస్తే దానిలోకి పోతారు. అంతే సింపుల్. అందరికీ చట్టాలు వర్తిస్తాయి, కానీ ఈ పార్టీ మారే ఎమ్మెల్యేలకు ఎంపీలకు దేశవ్యాప్తంగా వీళ్ళకు వర్తించవా అని ఒక పెద్ద డౌట్ రేస్ అవుతుంది. సుప్రీంకోర్టుకు టైం బాండ్ ఏమి ఉండకపోవచ్చు, ఎవరు పెట్టారు, సుప్రీంకోర్టే మనకు అది కాబట్టి. కానీ డిలే అవుతున్నది అనేది మాత్రం క్లియర్గా కనబడుతుంది. తీర్పు రిజర్వ్ అయిందే 50 రోజులు టైం తీసుకుంటే అసలు కేసు విచారణకు 50 రోజులు, కేసు విచారణ అయిపోయిన తర్వాత తీర్పుకు 50 రోజులు, 50 రోజులు కూడా ఏం రాలేదు. ఇంకా ఇంకో 50 రోజులు తీసుకుంటారో ఎన్ని రోజులు తీసుకుంటారో తెలియదు. కానీ 10 మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్స్కి ప్రిపేర్ అయిపోయి ఇంకా ఎలక్షన్స్కి పోతాము, ఎలక్షన్స్ తప్పవు అంత హార్ట్ పుట్టించింది సుప్రీంకోర్టు. తర్వాత ఏమైందో అంతా తండా అయిపోయారు. ఇప్పుడు అంతా ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఆ 10 మంది ఎమ్మెల్యేలు. ఎలక్షన్స్ రావు ఏం రావు అయిపోయింది. ఇంకా అసలు వీళ్ళకి ఎంత ధైర్యం అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఎలక్షన్స్ రావని చెప్పుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు మరి ఏం జరిగింది? ఎలక్షన్స్ రావని చెప్పుకొని తిరుగుతున్నారు. పోనీ ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ ఏడుతున్నారు ఎలక్షన్స్ రావు అంటే అది సబబే. ఎందుకంటే అది 2/3 ఫార్ములా ఉంది. 26 మెంబర్స్ జాయిన్ అవుతారు కాబట్టి ఇంక ఎలక్షన్ రాదు, కరెక్ట్ అది. కానీ ఇప్పుడు ఎవరు 16 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో ఏరే అవకాశాలు ఉన్నాయా? ఆ ధైర్యం అని ఎవరికన్నా ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? గేట్లు తెరుచుకొని కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను గేట్లు తెరిచేసినా మొత్తం వచ్చేస్తారని అప్పుడెప్పుడో గేట్ తెరిచిండు, ఇప్పుడు తెరిచిపెట్టే ఉన్నారు ఇంకా గేటు. మధ్యలో వీళ్ళ మీద అనుమానం వచ్చి గేట్లు మూసుకున్నారు. వీళ్ళు బయటకు పోయి తట్టినారని వచ్చిన 10 మంది అటు ఇటు పోయి తట్టినారని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డే గేట్లు తెరిచిన రేవంత్ రెడ్డే మళ్ళీ గేట్లు మూసుకున్నాడు. వీళ్ళు వెళ్ళిపోతారేమో అని భయంతోన. అట్లాంటి సిచ్యువేషన్లో అసలు ఆ ఓట్లు వేసిన జనానికి అన్యాయం జరుగుతుంది కదా. ఇక్కడ బై ఎలక్షన్ రావడం ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు ఓట్లు వేసిన జనం కూడా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. వీళ్ళు అటు నా గర్న నా ఘాట్కా అన్నట్టు తయారైపోయి అటు ప్రభుత్వం నుంచి పనులు తెస్తలేరు, ప్రతిపక్షం తరఫున ప్రభుత్వం మీద పోరాటం చేస్తలేరు. 2 పనులు అయితే లేవు. ఎమ్మెల్యే గెలిచిండ్రు, మంచిగా ప్రభుత్వం అండతో సహకారంతో నా ప్రైవేట్ పనులు మొత్తం పర్సనల్ పనులు, భూములు, ల్యాండ్లు, కబ్జాలు, సెటిల్మెంట్లు అవన్నీ చేసుకుంటున్నారు. మంచిగా రోజు నెలకింత శాలరీ వస్తుంది. శాలరీ లెక్క కాదు వాళ్ళకి, అది వేరే విషయం. మంచిగా బరాబర్ తిరుగుతున్నారు. ఇక ఆ జనాలకు ఎవడు మేలు చేయాలి? ఇప్పుడు ఓట్లు వేసిన జనానికి. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నామని చెప్పుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టు రేపు అన్నాడు తీర్పు ఇచ్చినాడు ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పేసి కాంగ్రెస్ ప్రోగ్రామ్స్, లేకపోతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా జనాలకు పనికొచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ బంద్ చేసారు, పోవడం అడుగుతలేరు కూడా. పోని ఫైటింగ్ చేస్తారేమో, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గవర్నమెంట్ ఫైట్ చేస్తే అది కూడా జనాలకు లాభమే. ఫైట్ చేస్తే ఏదో ఒకటి గవర్నమెంట్ 10 ఇచ్చే కాడ 2, 3 ఇస్తుంది. అట్లా ఏమో చేస్తారంటే అట్లా ఫైటు లేదు, అది లేదు, ఇది లేదు, అంతా ప్రశాంతం అయిపోయింది. ఎప్పుడొస్తుందో తీర్పు? సుప్రీంకోర్టును మనం ఇవ్వాలి రేపే వేయాలని అడగలేము కూడా. ఎందుకంటే అవన్నీ మళ్ళా చట్ట విరుద్ధం, లేకపోతే మీరు క్వశ్చన్ చేస్తారా అనొచ్చు. కానీ ఇందాక నేను చెప్పిన కదా, గదే లేట్గా జరిగే న్యాయం అన్యాయం కన్నా ఎక్కువ అనే ఒక ఆ సామెతను చూస్తే ఇక అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఏదైనా తీర్పు చెప్తే న్యాయం జరిగింది అని అనబడొద్దు, కనబడాలి. ఓ కరెక్టే, వీళ్ళకి న్యాయం జరిగింది కనబడాలి. అదే సహజ న్యాయ సూత్రం అంటారు కదా, సహజ న్యాయ సూత్రం అది కనబడాలి. కానీ ఇప్పుడు ఏమైందో, ఎట్లయితుందో, ఏమవుతుందో అసలు ఏం అర్థమవుతలేదు. మనం అనుమానాలు కూడా వ్యక్తం చేయొద్దు ఈ విషయంలో. చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.